హలో, ఇప్పుడు నేను చేపల పులుసు చేస్తున్నాను. ఫస్ట్ చేపల్ని మంచిగా పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను, తాలింపుకి కావాల్సినవి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బాండీ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చేపల పులుసు కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పట్టుద్ది, కొద్ది టేస్ట్గా ఉంటుంది. అండ్ అది ఆల్రెడీ నిన్న ఫ్రై చేసిన దాంట్లో ఆయిల్, అందుకే నా కలర్ అలా ఉండింది. చికెన్ పకోడా చేసుకున్న ఆయిల్ అనమాట. సో అది వేసేసా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మెల్లగా అటు ఇటు కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టాము, ఆ పేస్ట్ వేసేసుకున్న. అది వేసిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా పెప్పర్ అండ్ కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మంచిగా ఇప్పుడు పులుసుని మరగనివ్వాలి. మెల్లిగా ఇప్పుడు అవన్నీ వేసాను కదా, చిన్నగా కలుపుకోవాలి. ఏం కాదు, మనం ఎప్పుడైతే చేప ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో అవి కొద్దిగా గట్టిగానే అవుతాయి, మరీ ఇట్లా అంత డెలికేట్గా ఉండవు అన్నమాట. సో ఒక్కసారి గంటతో అలా ఇలా కలుపుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మీద నుంచి వేసినవన్నీ మంచిగా కలిసిపోతాయి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడే మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర తీసేసుకొని వేసేసిన తర్వాత చూసారా ఆయిల్ అంతా తేలింది అంటే మనకి ఇంకా ఉడికిపోయినట్టే. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.